సిరి, అబ్బా నీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇంతసేపు అయిందేంటి? అక్క, నా రిజల్ట్స్ చూసావా? చూశాను. నువ్వు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు. ఏంటి, నిజమా? ఛా, దేవుడా, ఎంత పని జరిగింది. అయినా నేను అన్నీ బాగానే రాశాను కదా. హే, నేను ఊరికే అన్నాను. నువ్వు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావు. వావ్, నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్. ఎంత భయపడిపోయానో తెలుసా? అమ్మా సిరి, నెక్స్ట్ వీక్ 5 days కంటిన్యూస్గా ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి కదా. ఆ మీటింగ్స్లలో ఏమేం పాటలు పాడాలో చూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీటింగ్కి 3 days ముందు నుంచి వర్షిప్ టీం అందరూ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో ఉండండి. అప్పుడే మీరు ఆరాధిస్తుండగా మీలో ఉన్న దేవుని వెలుగు పాటల రూపంలో మీ నోటి నుంచి అగ్నిగా బయటికి వచ్చి వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకి అభిషేకాన్ని కుమ్మరిస్తుంది. సరేనా? సరే అంకుల్. సిరి, అక్క, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. ఏంటక్క? అదేం లేదు. నువ్వు నాతో పాటు హైదరాబాద్ వస్తావా? హైదరాబాదా? ఎందుకు? అక్కడే చదువుకో. నిన్ను ఒక కోర్సులో జాయిన్ చేస్తాను. ఆ కోర్స్ చేస్తే జాబ్ తొందరగా వస్తుంది. అవునా అక్క, హైదరాబాద్లో చదువులు అంటే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా. అక్కడ అందరూ ఇంగ్లీష్ లేదా హిందీలోనే మాట్లాడతారు. ఏం పర్లేదు, నేను ఉన్నా కదా నీకు నేర్పించడానికి. కొన్ని రోజులు పోతే అన్నీ నీకే అలవాటు అవుతాయి, ఇంకా అర్థమవుతాయి. ఏమంటావు? ఏంటి అంత ఆలోచిస్తున్నావు? సరే, నీకు ఇష్టం లేకుంటే వద్దులే. అదేం లేదక్క, నేను వస్తాలే. సరే, రేపే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. అమ్మతో నేను మాట్లాడతాను, సరేనా? సరే అంకుల్, నేను ఇంకా బయలుదేరుతాను. సరే అమ్మా, జాగ్రత్త. నీలాంటి మంచి వర్షిప్పర్ని మిస్ అవుతున్నాం. నెలకు ఒక ఆదివారం అయినా ఇక్కడికి రావడానికి ట్రై చేయి. తండ్రి, సిరిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ తోడును నీ కాపుదలను ఎల్లప్పుడూ ఆ బిడ్డకు అనుగ్రహించండి. చదువుల్లో తోడుగా ఉండండి. యవన ప్రాయపు కాడులు ఏవీ తన మీద పని చేయకుండా నీ ఒడిలో తనని దాచుకొనమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే అంకుల్, వెళ్ళొస్తాను. మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యూ. సిరి, సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్నావా? అక్క, తీసుకున్నాను. సరే పద మరి. హలో సార్, గుడ్ మార్నింగ్. తను మా చెల్లెలు. కోర్సులో జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, రామ్మా, ఇలా కూర్చో. మొత్తానికి నిన్ను జాయిన్ చేశాను. ఇంకా రేపటి నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట. సో నువ్వు రేపటి నుంచే రావాలి, ఓకేనా? కానీ అక్క, అంత ఫీజు ఎలా కడతాం? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు బాగా చదువుకో, సరేనా? సరే అక్క. హలో ఎవ్రీవన్. సో టుడే మీ ఫస్ట్ డే కాబట్టి ఈరోజు క్లాస్ ఏం తీసుకోను. ఒకరికి ఒకరు పరిచయం చేసుకోండి. సో టుడే టాపిక్ ఈస్ దేవుడా, ఏం అర్థం కావట్లేదు. సిరి, టెల్ మీ అబౌట్ యెస్టర్డేస్ టాపిక్. మేడం, కంప్యూటర్లో మెయిన్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వాటిలో ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్. సిరి, స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అది సారీ మేడం, నాకు అంతగా ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. బట్ నాకు అర్థమైంది మాత్రం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇట్స్ ఓకే. దేవా, నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. అర్థం అవ్వడమే ఎక్కువ. అంటే కంప్లీట్గా అందులోనే మాట్లాడడం అంటే ఎలా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి తండ్రి, ప్లీజ్.
హే సిరి, ఇక్కడున్నావా? నువ్వు ఇంకా రాలేదేమో అని నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఈరోజు అందరం కలిసి మనం మేడంతో మాట్లాడాలి. మాట్లాడాలా? దేని గురించి? ఇంగ్లీష్ గురించి. అందరికీ ఇంగ్లీష్ రావాలని లేదు కదా. ఇంతవరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవ్వదా? మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేడంతో మాట్లాడి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పడానికి, కానీ కుదరలేదు. మాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని నిన్ను చూశాక అర్థమైంది. అందుకే ఈరోజు ఎలాగైనా అందరం కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. ఏమంటావ్? వస్తావా మాతో? థ్యాంక్ యూ లార్డ్. నేను చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నాను. బోర్డు మీద రాసినవి నోట్ చేసుకుని మా అక్కకి చూపిస్తే తనకు అర్థమైంది, నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది. కానీ ఒక 1 వీక్ నుంచి అక్క చాలా బిజీగా ఉంటుంది. నాకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా తనకు ఉండట్లేదు. మీకు ఈ విధంగానే ప్రాబ్లం ఉందని తెలిసాక నాకు కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. సరే, నేను మీతో పాటు వస్తాను. వెళ్ళి మేడంని రిక్వెస్ట్ చేద్దాం. సరే, మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. కానీ ఒక 1 మంత్ మాత్రమే తెలుగు ఇంగ్లీష్ కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరే ఇంప్రూవ్ చేసుకోవాలి, సరేనా? ఎందుకంటే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది. సరే మేడం, మేము మా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మాకు 1 మంత్ ఇచ్చారు, అది చాలు. అవును మేడం, థ్యాంక్ యూ. సరే సరే, ఇంకా క్లాస్కి వెళ్ళండి. అమ్మయ్య, మొత్తానికి ఒప్పించాం. థ్యాంక్ గాడ్. అది కాదు సార్, చాలా లేట్ అయింది కదా. రేపు మార్నింగ్ వచ్చాక కంప్లీట్ చేస్తాను. చూడు, నాకు ఇప్పుడే ఫినిష్ చేసి ఇవ్వాలి. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? జాబ్ చెయ్యాలనుందా మానేయాలనుందా? చెప్పింది చేయకుండా ఎదురు సమాధానం చెప్తున్నావు. సారీ సార్, స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకో ½ అన్ అవర్ అయితే బస్సెస్ కూడా దొరకవు. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రేపు ఎర్లీ మార్నింగే వచ్చి కంప్లీట్ చేస్తాను. చెప్పింది చెయ్యి, లేదా వెళ్ళిపో. కానీ రేపటి నుంచి రావద్దు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. నేను వర్క్ ఫినిష్ చేశాకే వెళ్తాను. నిన్నెలా జాబ్లో నుంచి తీసేస్తాను? నిన్ను ఇలా టార్చర్ చేయాలంటే నువ్వు ఇందులోనే ఉండాలి కదా. నా ప్రపోజల్కి నో చెప్తావా? ఏదో నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నీ అవసరం నేను తీరుస్తాను, నా అవసరం నువ్వు తీర్చు అని అడిగితే నన్నే కొట్టడానికి చేయెత్తుతావా? ఆ రోజు నాకు మండిన దానికి జాబ్లో నుంచి నిన్ను తీసి పాడేద్దాం అనుకున్నాను. కానీ ఇలా నిన్ను టార్చర్ చేసి నా పగ తీర్చుకునే అవకాశం ఉండదని సైలెంట్గా ఉన్నాను. ఇది కేవలం మొదలే. ముందు ముందు ఉంటుంది నీకు. నేనేంటో చూపిస్తాను. యేసయ్యా, రోజు రోజుకు తన టార్చర్ నాకు ఎక్కువ అవుతుంది. ఈ జాబ్ మీద హోప్తోనే చెల్లెల్ని హైదరాబాద్ తీసుకొచ్చాను. తనని చదివిస్తానని అమ్మకు మాట ఇచ్చాను. నాన్న లేడు. అమ్మనే ఎంతో కష్టపడి నన్ను చదివించింది. చెల్లి కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నాను. ఇంకా తన చదువు ఆపేద్దామని అమ్మ అన్నప్పుడు చెల్లి చదువు సంగతి నేను చూసుకుంటాను. హైదరాబాద్లో మంచి కోర్సులో జాయిన్ చేస్తే వాళ్ళే ఒక మంచి కంపెనీలో జాబ్ ఇప్పిస్తారని, అప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడుతుంది అని అమ్మను ఒప్పించి తనను తీసుకొచ్చాను. ఇప్పుడేమో నా జాబ్ ఎప్పటిదాకా ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. మా బాస్ పెట్టే టార్చర్ భరించలేక మానేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. తండ్రి, నువ్వెప్పుడూ నాతో ఉన్నావు. నీ వాక్యం చెప్తుంది, నిన్ను విడువను ఎడబాయనని. ఆ మాటని నేను నమ్ముతున్నాను. నువ్వెప్పుడు నాతో పాటే ఉన్నావు కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను. తండ్రి, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడితో సమానమని అన్నావు. అయ్యా, సమస్తము చూస్తున్నవాడవు. నువ్వే నాకు న్యాయం తీర్చి నా పరిస్థితిని మార్చు తండ్రి. ఆ అమ్మాయి అంటే నీకెందుకంత కోపం? ప్రతిదానికి ఎందుకలా తిడతావు? అది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? ఒంటరి ఆడపిల్ల ఇంత నైట్ టైం ఇంటికి ఎలా వెళ్తుంది? అందరినీ పంపించేసి ఆ అమ్మాయిని ఎందుకలా టార్గెట్ చేస్తున్నావు? నీకంత ఇంపార్టెంట్ వర్క్ అయినప్పుడు తనకు తోడుగా ఇంకో 2 పెట్టొచ్చు కదా. చూడు, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అనేది ముఖ్యమైన ఆజ్ఞలలో 2వది. దేవుడు ముఖ్యమైన ఆజ్ఞ అని అంటున్నాడంటే దానికెంత విలువ ఉందో అర్థమవుతుంది. పౌలు అంటాడు 1 కొరింథీ 13లో,
మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నువ్వెంత గొప్పవాడివే అవు, ఎంత ఉన్నత స్థానంలో అయినా ఉండు, నీ తోటి మనుషుని మీద ప్రేమ జాలి కలిగి లేకుంటే నీకున్నదంతా వృధా. అది ఎక్కువ కాలం కూడా ఉండదు. పగ, కోపం, ఈర్ష్య నీ జీవితాన్ని నాశనం చేస్తే, ప్రేమ జాలి కనికరం నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడుతుంది. చూడు, మనమిద్దరం పార్ట్నర్స్గా ఎంతో కష్టపడి దేవుని కృపతో ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నాం. ఇలా చిల్లర వేషాలు వేసి దేవుని ఉగ్రతకు పాత్రుడవుతానని అనుకుంటే నువ్వవ్వు. అంతేగాని ఇలా ఆఫీస్లో ఇలాంటి పిచ్చి పనులు చేసి కంపెనీ పరువు తీయొద్దు. అమ్మో, ఏంటి వీడు పార్ట్నర్షిప్ దగ్గరికి వెళ్తున్నాడు? అసలే వీడికి తెలియకుండా నొక్కుతున్న డబ్బులు, ఫేక్ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. కొంచెం తేడా వచ్చినా అవన్నీ బయటపడతాయి. ఇప్పుడు అది ఉన్నంతసేపు వీడు నాకు క్లాస్ తీసుకుంటూనే ఉంటాడు. తనని పంపించేస్తాను. ఇంకా ఆపరా, నేనేదో తమాషాకి తనని ఆట పట్టిస్తుంటే నువ్వొకడివి ఏం తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయిని పంపించాలి అంతే కదా. ఆగు. హే, ఇంకా వెళ్ళు. రేపు మార్నింగే వచ్చి ఫినిష్ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సిరి ఇంకా పడుకోలేదా? అక్క, ఇంత టైం అవుతుంది, ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు బయట? ఇంట్లో చెల్లెలు ఒంటరిగా ఉంటుంది, పాపం తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన లేదు కదా నీకు? ఒక 10 days నుంచి చూస్తున్నాను, పొద్దున్నే వెళ్తున్నావు, లేట్ నైట్ వస్తున్నావు. సిరి, నేను అలసిపోయానే, నీతో మాట్లాడలేను, నన్ను వదిలే. అరే అక్క, అలా మాట వినకుండా వెళ్ళిపోతుంది. వచ్చింది లేటు. సరే, అన్నం తిందువు గాని రా. నాకు ఆకలిగా లేదు. నువ్వు తిన్నావా? లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తిను అని? నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని టార్చర్ అంటున్నా? నీకోసం వెయిట్ చేయడమే నిన్ను టార్చర్ చేసినట్టా? అబ్బా సారీ, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను ప్లీజ్. బాగా అలసిపోయాను. పోనీ నేను తినిపించనా? నీకు దండం పెడతానే. వద్దు, నిజంగానే నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసి పడుకో. సరే, నీ ఇష్టం. సిరి, ఈరోజు బయటికి వెళ్దామా? బయటికా? ఎక్కడికి? వస్తానంటేనే చెప్తాను. ఎక్కడికి చెప్పు? పబ్కి. మన క్లాస్ వాళ్ళు చాలా మంది వెళ్తున్నారంట. మన ఇన్స్టిట్యూట్ పక్కనే ఉందంట, చాలా బాగుంటుందని చెప్పారు. ప్లీజ్ సిరి, వెళ్దామే. అమ్మో, మా అక్కకి తెలిస్తే నన్ను చంపేస్తుంది. తనకు తెలిస్తే కదా. మీ అక్క ఇలాగూ ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. అప్పటి వరకు మనం వచ్చేద్దాం. ఏమంటావ్? బాగానే ఉంది. సరే, ఇదొక్కసారికి వెళ్దాం. అది కూడా జస్ట్ లోపల ఎలా ఉంటుందో చూడడానికి అంతే. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళొద్దు. నాకు మాత్రం రోజు వెళ్ళాలనేమైనా సరదా ఉంటుందా? నేను ఒక్కసారిలే. ఓకే. ఎస్, ఇక్కడి నుంచి నేను వెళ్తాలే. ఇంకా నువ్వు వెళ్ళు ఇంటికి. సిరి, ఆ పబ్ ఎంత బాగుంది కదా, నాకు భలే నచ్చింది. అవును, నాకు కూడా చాలా నచ్చింది. ఇంకెప్పుడైనా వీలు చూసుకొని ఇంకొకసారి వెళ్దాం. సరేలే, నేను తొందరగా వెళ్ళాలి. మా అక్క రాకముందే నేను ఇంట్లో ఉండాలి. నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మయ్య, అక్క రాలేదు. అక్కడ తాగిన రకరకాల జ్యూసెస్ ఎంత బాగున్నాయో. తాగుతున్నప్పుడు వేరే లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఎలా తయారు చేస్తారో ఏంటో. అరే, పావుబాజీ సిరికి చాలా ఇష్టం. కానీ నా దగ్గర డబ్బులు లేవు. రేపు ఆఫీస్కి వెళ్ళడానికి మాత్రమే ఉన్నాయి. అరే, రేపు సండే కదా, ఎల్లుండి కదా ఆఫీస్, చూసుకుందాంలే. సిరి, రా తిందాం.
నీకోసం నీకు ఇష్టమైన పావుభాజీ తెచ్చాను. అయ్యో అవునా, సారీ అక్క, నేను తినేశాను. నువ్వు తిను, ఆకలితో వచ్చి ఉంటావు కదా. నేను అన్నం తింటాలే, ఇదంటే నీకు ఇష్టం కదా, కొంచెమైనా తిను. వద్దక్క, నువ్వు తినేసి, నిజంగా నాకు కడుపు నిండా ఉంది. ఓ సరేలే. ఛా, అనవసరంగా తీసుకొచ్చాను. ఆ డబ్బులు రేపు దేనికైనా ఉపయోగపడేవి కదా. దేవా, ఈ రోజంతా నాకు తోడుగా ఉండి నా ప్రతి పనిలో సహాయం చేసినందులకై నీకు వందనాలు. తండ్రి, నేను వర్క్ చేసి అలసిపోవడం కన్నా మా బాస్ టార్చర్తో మెంటల్గా చాలా అలసిపోతున్నాను. సరేలే, నా పనేదో నేను చేసుకుంటూ వెళ్తాను, అతనితో నాకెందుకు అని ఇప్పటిదాకా సైలెంట్గా వచ్చాను. నేను పట్టించుకోవట్లేదని నా శాలరీ ఆపేశాడు. చేతుల్లో ఒక్క పైసా లేదు. పోనీ మానేద్దామంటే ఇంత సడన్గా నాకు జాబ్ ఎలా దొరుకుతుంది? ఈ మంత్ కట్టాల్సిన బిల్స్, రెంట్ ఎలా కట్టాలి? తలుచుకుంటుంటే నాకు పిచ్చెక్కుతుంది. దేవా, నేను అలసిపోయాను, ఇంకా నా వల్ల కావట్లేదు. తండ్రి, అన్ని దారులు మూసుకుపోయి ఏ దారి కానరానప్పుడు నీ పిల్లల కోసం దారిని సృష్టించేవాడవు. అయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీవు తప్ప నా జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు. నా జీవితంలో నువ్వు చేయబోయే కార్యం కోసం ఎదురు చూస్తున్నానయ్యా. హలో హలో సిరి, ఈరోజు మన క్లాస్మేట్స్ అందరూ పబ్కి వెళ్దామని అంటున్నారు. ఏంటి, ఈ రోజా? అవును, ఈరోజే కదా అందరూ ఫ్రీగా ఉండేది. అవును, కానీ నేను చర్చికి వెళ్ళాలి, నాకు రావడం కుదరదు. హే, ప్రతి సండే వెళ్తావు కదా, ఈ ఒక్క సండే వెళ్ళకుంటే మీ దేవుడేం కోప్పడులే. రా, ఇలాంటి టైం మళ్ళీ రాదే. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అనేది ఎంత మంచి మెమొరీయో తెలుసా? అందరూ ఉంటారు, నువ్వు ఒక్కదానివే మిస్ అవుతావు. ఆలోచించుకో. నాకు రావాలనే ఉంది, కానీ మా అక్క ఏమంటుందో. ఏదో ఒకటి చెప్పి వచ్చేసే, మేము నీకోసం వెయిట్ చేస్తుంటాం. 11 వరకు రా, టైం వేస్ట్ చేయకు, సరేనా? సరేలే, ఏదో ఒకటి చేస్తాను. సిరి, ఏంటి ఇంకా స్నానం కూడా చేయలేదా? ఏమైంది నీకు? అది అక్క, నేను చర్చికి రాలేను, నువ్వెళ్ళు. ఏం, ఎందుకు? నాకు కడుపు నొప్పిగా ఉంది. అవునా, నైట్ బానే ఉన్నావు కదా. నైట్ లేదక్క, మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. అవునా, సరే పద చర్చ్కి, అదే తగ్గిపోతుంది. కడుపు నొప్పి వస్తే ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తారు, నువ్వేంటి చర్చికి తీసుకెళ్తా అంటున్నావు? సండే రోజు నొస్తుంది అంటే అది ఖచ్చితంగా సాతాను చేసే పనే. వాడు వెళ్ళిపోవాలన్నా, ఆ కడుపు నొప్పి తగ్గాలన్నా దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే, నిన్ను నన్ను స్వస్థపరచగలిగేది యేసయ్య మాత్రమే. యెషయా గ్రంథం ఏం చెప్తుంది? నీ దెబ్బల వలన స్వస్థత దొరికింది అని. మనస్సుకు, మైండ్కి, హృదయానికి, శరీరానికి, వీటిలో దేనికి గాయమైనా, దేనికి నొప్పి కలిగినా స్వస్థపరచగలిగేది యేసయ్య మాత్రమే. సిరి, కొన్ని పరిస్థితుల్లో నువ్వు నమ్ముకున్న వాళ్ళు చేతులెత్తేస్తారు, కొన్ని పరిస్థితుల్లో డాక్టర్స్ చేతులెత్తేస్తారు, కొన్ని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు చేతులెత్తేస్తారు. కానీ అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితుల్లో చేతులు చాచి హక్కును చేర్చుకునేది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా యేసయ్య మాత్రమే. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళనెప్పుడు ఆయన విడిచిపెట్టడు, సిగ్గుపరచబడనివ్వడు. మన ప్రతి సమస్యకు పరిష్కారం, ప్రతి సంతోషానికి మూలం ఆయనే. కాబట్టి నీ చిన్న సమస్య పెద్ద మ్యాటరేం కాదు ఆయనకు. ఈజీగా స్వస్థపరుస్తాడు. పద, లేట్ చేయకుండా తొందరగా రెడీ అవ్వు. అక్క ప్లీజ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? నేను రాను అంటున్నా కదా. అదే, ఎందుకు రావు? కడుపు నొప్పి ఒక రీజనా? నువ్వు ప్రతిరోజు ఆఫీస్ నుంచి లేటుగా వస్తున్నావు, ఎందుకు అని నేను అడిగానా? ఇలాగే నిలదీశానా? నువ్వు మాత్రం రాత్రులు రోడ్ల మీద తిరగొచ్చు, కానీ నేను మాత్రం ఒక సండే అయినా ప్రశాంతంగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని అనుకుంటే దానికి కూడా నీకు రీజన్స్ చెప్పాలి. నేను లేట్ నైట్స్ దాకా రోడ్ల మీద తిరిగి ఇంటికి లేటుగా వస్తున్నానా? నువ్వు నన్ను చూసావా నేను అలా తిరగటం? చూడలేదు, కానీ 7కి అయిపోతుంది నీ ఆఫీస్. 11 వరకు ఏం చేస్తున్నావు? ఒకరోజు 2 రోజులు మీటింగ్స్ అనో వర్క్ అనో లేట్ అయింది అని అనుకోవచ్చు. గత 2-3 నెలలుగా
రోజు లేటుగానే వస్తున్నావు, ఏమనుకోవాలి? ఎవరితోనో తిరుగుతున్నావనే కదా అర్థం. ఇంకా ఈ విషయాలన్నీ అమ్మతో చెప్పలేదు, సంతోషించు. ఇంకా అబద్ధం చెప్పి అనవసరం. నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, రావటానికి లేట్ అవుతుంది. చర్చికి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదా ఎక్కడికైనా వెళ్ళు. అక్కని అనవసరంగా ఎక్కువ కోపడ్డానా? ఏం కాదులే. ఒకసారి అలా గట్టిగా కౌంటర్ ఇస్తేనే ఇంకోసారి నన్ను కంట్రోల్ చేయకుండా ఉంటుంది. అరే, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా రీజన్స్ చెప్పాలి. నేనేమైనా అబ్బాయిలతో తిరుగుతున్నానా? 84వ కీర్తన 10వ వచనం చదవమా. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దావీదు ఎందును గూర్చి అంటున్నాడు అంటే, తనకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు మనం బిర్యానీ తిన్నాం, చాలా నచ్చుతుంది, బాగుంటుంది, ఇంకొకసారి తినాలనిపిస్తుంది. నీకు బాగా నచ్చిందని ఒక నెల రోజులు కంటిన్యూగా 3 పూటలు తెచ్చుకొని తిన్నాం. మరుసటి నెల విసుగొస్తుంది, చిరాకొస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుంది, హాస్పిటల్ పాలవుతాం. అదే ఒక మంచి ఆకుకూరలు లేదా కూరగాయలు, పండ్లు రోజుకొక విధంగా మంచివి మాత్రమే తింటున్నప్పుడు మొదట్లో చిరాకొస్తుంది, విసుగొస్తుంది, నోటికి రుచిగా కావాలనిపిస్తుంది. కానీ అలవాటైతే దాని విలువ తెలుస్తుంది, దాని రుచి తెలుస్తుంది, ఇంకొకటి తినాలనిపించదు. అంతేకాకుండా దాని ద్వారా నీవు పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటావు. దేవుని వాక్యం, దేవుని సన్నిధి మరియు లోకం కూడా అలాంటిదే. ఎలా అంటే, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు మొదట్లో భలే ఉంటుంది, ఇంకోసారి కూడా కావాలనిపిస్తుంది. నువ్వు ఆ అలవాటుని ప్రతిసారి చేస్తున్నప్పుడు ఒకరోజు నీకు విసుగొస్తుంది, చిరాకొస్తుంది. దేనిపైన? లోకం పైన కాదు, జీవితం పైన. అప్పుడు బ్రతకాలనిపించదు. నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం లేదు, అసలు నేనెందుకు పుట్టాను, ఎందుకు నా జీవితం చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. కాదు, వచ్చేలా చేస్తాడు. ఎవరు? సాతాను. చివరికి నిన్ను నాశనం చేస్తాడు. అదే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మొదట్లో చిరాకుగా ఉంటుంది, విసుగొస్తుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా దేవుడా అని అనిపిస్తుంది. కానీ దానిని బలవంతంగా అయినా సరే నువ్వు కంటిన్యూ చేసి అలవాటుగా చేసుకున్నప్పుడు వాక్యం యొక్క మర్మాలు, దేవుడు నీ పట్ల దాచిన ప్రణాళికలు తెలుసుకుని వాటికి అలవాటవుతావు. అప్పుడు నీకు లోకానుసారమైన సంతోషాలు నచ్చవు. వాక్యం వినాలనిపిస్తుంది, దేవుని సన్నిధిలో ఉండాలనిపిస్తుంది, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. దాని ద్వారా నీవు, నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. అప్పుడు నీకు ఒక విజన్ ఉంటుంది, దాని ప్రకారంగా నడవాలనే ఆలోచన వస్తుంది, జీవితంలో ఏం చేయాలనే ఆలోచన కలుగుతుంది. ఇదంతా తెలుసుకున్న దావీదు, అయ్యా, నేను లోకంలో 1000 దినాలు బ్రతకడం కన్నా నీ సన్నిధిలో ఒక్కరోజు గడిపితే అది నాకెంతో మేలు అని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం సిరి విన్నుంటే బాగుండు. అది వినకూడదనే కదా తనకొక పని పెట్టింది. ఈ వాక్యం వింటే తన జీవితాన్ని మార్చుకుంటుంది, దేవునిలో ఎదగాలని చూస్తుంది, దేవునికి ఇంకా దగ్గరవుతుంది. అది నేనెలా కానిస్తాను? ఏ వాక్యం వింటే దేవునికి దగ్గరవుతారని తెలుస్తుందో ఆ రోజు ఆ వాక్యం వినకుండా వారిని దారి మళ్లించడమే కదా నా పని. దేవా, నా చెల్లి ఎక్కడున్నా నీ కాపుదలను అనుగ్రహించండి. దుష్టుని యొక్క ఆలోచనలు తన మీద పని చేయకుండానట్లు నీ తోడును తనకు అనుగ్రహించండి. హే, ఏం చూస్తున్నావు? ఆ డ్రింక్స్ తీసుకొని తాగు, ఎంజాయ్ చేయమ్మా. వద్దు, నాకు భయమేస్తుంది. ఏం కాదు, తాగు. నేనున్నా కదా, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే. హే రియా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. నాకు బాగా ఎక్కువైంది. ఇలా నన్ను మా అక్క చూస్తే నన్ను చంపేస్తుంది. ఈరోజు నేను మీ ఇంట్లోనే ఉంటానని చెప్పు.
సరే చెప్తాలే. హలో, చెప్పమ్మా రియా. సిరి నీతోనే ఉందా? ఏంటి, ఈరోజు మీ ఇంట్లోనే ఉంటుందా? ఎందుకు? ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు. పడుకుందా? సరేలే, రేపు మార్నింగే రమ్మను. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా. సరే సరే. నా మీద ఇంకా కోపంగా ఉన్నట్లుంది. అందుకే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలనుకుంటుంది. సరేలే. ఓ, వచ్చేసావా? మార్నింగ్ రాలేదే? కాలేజ్కి అక్కడి నుంచే వెళ్ళావా? ఇంకా కోపం పోనట్టుంది. సరేలే, నేనే కొట్టి తప్పు చేశాను. తను నార్మల్ అయ్యాక మాట్లాడతాను. హలో. హే సిరి. హాయ్ రియాన్ష్, డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ. అది నా బాధ్యత. ఐ మీన్, ఒక ఫ్రెండ్గా అది నా బాధ్యత కదా. రియాన్ష్, మనం మాట్లాడుకోబట్టి ఆల్మోస్ట్ 3 hours పైనే అయింది. అవును, అసలు టైమే తెలియలేదు. సరే, రేపు కాలేజ్లో కలుద్దాం. అంటే ఇంకా నిన్ను మళ్ళీ చూడటానికి 12 గంటలు ఎదురు చూడాలా? సరే, బాయ్. ఈ దెబ్బ నేను ఆ రోజే నిన్ను కొట్టి నింటే ఈరోజు ఇలా నా చెయ్యి పట్టుకునే ధైర్యం నీకుండేది కాదు. చూడు, నేను జాబ్ మానేస్తున్నాను. ఒకవేళ నాకు తినడానికి కూడా తిండి లేకపోయినా ఆకలితో అయినా ఉంటాను, కానీ నీలాంటి వాడి దగ్గర మాత్రం పని చేయను. అబ్బా, బాగా హెడ్ఏక్గా ఉంది. సిరి, బాగా తలనొప్పిగా ఉంది. కొంచెం టీ పెట్టి తీసుకురావా? చెప్పు ఇంకా. అవును, రేపు బయటికి వెళ్ళేది ఉందన్నావు కదా, ఎక్కడికి? సిరి, హే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఒక 10 minutes. ఏంటి, నేనేమైనా పని మనిషినా? అన్ని పనులు నాకే చెప్తున్నా? ఇంకా ఎన్ని రోజులు కోపంగా ఉంటావు సిరి? వారం దాటింది. అయినా తప్పుగా మాట్లాడింది నువ్వు కదా, అందుకేగా కొట్టాను. సారీ కూడా చెప్పాను. ఏం అవసరం లేదు. నన్ను చదివిస్తున్నావు, 3 పూటలు అన్నం పెడుతున్నావనే కదా నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నావు. నేనెప్పుడు నిన్నలా చూడలేదు. సిరి, నువ్వు నా చెల్లెలివి. నీ మీద నాకు ఆ మాత్రం రైట్ ఉండదా? రైట్ ఉంటుంది, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. తిట్టడం, కొట్టడం, నీకు కావలసిన పనులన్నీ చేయించుకోవడం, దాన్ని రైట్తో చేయించినట్టు లేదు. నన్ను ఒక బానిసలా చూస్తున్నట్టు ఉంది. నీ ఇష్టం సిరి, ఏమైనా అనుకో. నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఏంటసలు పిచ్చిదానిలా మాట్లాడుతుంది? అలసిపోయి ఇంటికొస్తే కాస్త నీళ్ళు అడగటం, టీ అడగటం కూడా తప్పేనా? పోనీలే, చిన్నపిల్ల, టీనేజ్లో ఉంది. అలా ఓవర్ థింకింగ్ ఆ ఏజ్లో కామనేలే. నేను ఆలోచించాల్సింది దాని గురించి కాదు. ఇంకో 10 daysలో మంత్ అయిపోతుంది. ఈ 10 daysలో నేను జాబ్ చూసుకోవాలి. దేవా, నాకు ఒక మంచి జాబ్ ఇప్పించు తండ్రి. చా, నెల రోజుల నుంచి ఎన్ని కంపెనీస్కి తిరిగాను, ఒక్క దగ్గర జాబ్ దొరకలేదు. దేవా, నిజంగా నీవు నా పక్షాన ఉన్నావా? ఏంటి ఈ సమస్యలు? మీ రూమ్ చాలా బాగుంది. అవును, నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు కదా. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో 1 monthలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ తర్వాత జాబ్. నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటావు. ఇంకా ఒకరి దగ్గర చేతులు చాచాల్సిన అవసరం నీకుండదు. అందులోనూ మీ అక్కకి కూడా జాబ్ లేదు. తన మీద ఇంకొంచెం బర్డన్గా నువ్వెందుకు ఉండటం? ఇక్కడ మాతో పాటు ఉండు. ముగ్గురం రూమ్ షేర్ చేసుకుందాం. సగం సగం రెంట్ షేర్ చేసుకుందాం. అవును, మా అక్కకి జాబ్ కూడా లేదు. నేను ఇంకా తనకి బర్డెన్ అవ్వడం ఎందుకు? ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి షిఫ్ట్ అవుతాను. అక్క, నేను ఈ మంత్ మా ఫ్రెండ్స్తో ఉందామని అనుకుంటున్నాను, వాళ్ళ రూమ్లో. ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉంటే వాళ్ళతో కూడా చదువుకోవచ్చు. చదవటానికి నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. 1 month ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వస్తాను. నాకు జాబ్ లేదు, ఇంట్లో సరుకులు లేవు. ఈ ఎగ్జామ్స్ టైంలో అది ఆకలితో ఉండి బాధపడటం కన్నా
వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండి సంతోషంగా ఉంటే స్టడీస్ పైన కూడా ఫోకస్ చేయగలదు. వెళ్ళడమే మంచిదిలే. అక్క, ఏంటి చెప్పు, వెళ్ళనా వద్దా? సరేలే, ఈ ఒక్క నెల ఉండు. ఈలోగా నేను ఎక్కడైనా జాబ్ చూసుకుంటాను. వావ్, థ్యాంక్ యూ అక్క. డాక్టర్, ఇప్పుడు ఆయనకు ఎలా ఉంది? తనకి స్పృహ వచ్చింది, వెళ్ళి చూడండి. నా బ్యాగ్ ఎక్కడుంది? మీరు టెన్షన్ పడకండి, మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది. అది మీకు ఇవ్వడం కోసమే మీకు స్పృహ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. ఒకసారి ఇలా ఇవ్వండి. ఓ థ్యాంక్ గాడ్, డబ్బంతా ఉంది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను కాపాడింది నువ్వేనా? అవును. ఈ బ్యాగ్లో ఏముందో తెలుసా? తెలుసు. మరి ఇంత మనీ చూశాక నీకు తీసుకొని వెళ్ళిపోవాలని అనిపించలేదా? నేను నమ్ముకున్న నా తండ్రి గుణం అలాంటిది కాదు, కాబట్టి ఆయన బిడ్డగా నాకు అలాంటి గుణం లేదు. ఓ గ్రేట్. మీరేం చేస్తుంటారు? నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. ఎందుకు తీసేశారు? లేదు, నేనే మానేశాను. ఓ, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ చేశాను. సరే, నేను వెళ్తాను. అరే, తన నంబర్ తీసుకోవడం మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక నన్ను జాయిన్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్, కానీ మిమ్మల్ని అడ్మిట్ చేసేటప్పుడు అడ్మిషన్ ఫామ్లో ఒక నంబర్ రాసింది. మేబీ ఆ నంబర్ తనదే అనుకుంటాను. ఓ థ్యాంక్ యూ. ఒకసారి నాకు ఇస్తారా? ఓకే సార్. ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఏం లేదు, వీడు నా ఫ్రెండ్. నువ్వు తనకి బాగా నచ్చావంట. ఒకరోజు నీతో ఉండాలని అనుకుంటున్నాడు. నాతో ఉన్నట్టే ఒకరోజు తనతో ఉండు, డబ్బులు కూడా ఇస్తాడంట. ఛీ, కాబోయే భార్యని పట్టుకొని వేరే వాళ్ళతో వెళ్ళమని చెప్తావా? ఏంటి, కాబోయే భార్యనా? నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని అన్నానా? అదేంటి, మనం లవ్ చేసుకుంటున్నాం, దాని అర్థం పెళ్లి చేసుకుంటామనే కదా. అందుకే కదా నువ్వేం చెప్పినా చేశాను. ఏంటి, నిన్ను పెళ్ళా? ఇలా పబ్బులకి షికార్లకి ఎక్కడికి పిలిచినా వచ్చే నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? చూడు, నా దగ్గర నీ ఫొటోస్ ఉన్నాయి. నా మాట వినలేదు, అవి నెట్లో పెట్టాల్సి వస్తుంది. ఈరోజు వదిలేస్తున్నా, రూమ్కి వెళ్ళిపో. మళ్ళీ పిలుస్తాను, ఎప్పుడు పిలిచినా రావాలి. ఏంటి, అవునా? ఇంత పని చేశాడా? సిరి, ఏమనుకోకుండా మా రూమ్లో నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఒకవేళ నీ గురించి మా పేరెంట్స్కి తెలిస్తే, నీలాంటి దానితో రూమ్ షేర్ చేసుకున్నామని తెలిస్తే మా వాళ్ళు ఊరుకోరు. ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపోతాను. ఉండమని నా కాళ్ళు పట్టుకున్నా ఉండను. పని పాట లేకుండా చిల్లరగా మీతో తిరగడం కోసం మా అక్కతోనే గొడవపడ్డాను చూడు, నాకు ఇలా జరగాల్సిందే. మీతో ఉండడం కోసం మా అక్కకు అబద్ధం చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు. ఛీ, ఎదుటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడకపోయినా పర్లేదు, కానీ ఇలా మాత్రం ఎప్పుడు ఎవరితోనూ ప్రవర్తించకు. స్నేహం అంటే కేవలం సంతోషాలనే పంచుకోవడం కాదు, కష్ట సమయంలో కూడా తోడుగా ఉండి ధైర్యం చెప్పడం. ఒకవేళ మీకే ఇలాంటి పరిస్థితి వస్తే నేను తప్పకుండా మీ పక్షాన నిలబడేదాన్ని. వెళ్తాను. ఆ అమ్మాయి సిరిలా ఉందే. సిరిని? సిరి, మీరు? నేను మీ అక్క చేసే ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని. మీ ఇంటికి కూడా ఒకసారి వచ్చాను. లాస్య అక్క, బాగున్నారా? బాగున్నాను. ఏంటి బ్యాగ్తో వెళ్తున్నావు? విలేజ్కి వెళ్తున్నావా, విలేజ్ నుంచి వస్తున్నావా? అక్క దగ్గరికి వెళ్తున్నానక్క. మీ అక్క ఎలా ఉంది? పాపం, తను చాలా భరించింది. భరించిందా? ఏంటక్క, నాకు అర్థం కాలేదు. నీకు తెలీదా? మా బాస్ మీ అక్కని చాలా టార్చర్ చేసేవాడు. టార్చరా? ఎందుకు? మీ అక్కతో ఒకసారి తప్పుగా మాట్లాడాడు. మీ అక్క కొట్టడానికి చెయ్యెత్తింది, కానీ కొట్టలేదు. దాంతో వాడు పగ పెంచుకొని చాలా ఇబ్బంది పెట్టేవాడు. చిన్న మిస్టేక్ అయినా గట్టి గట్టిగా అరిచేవాడు. అందరినీ టైంకి పంపించేసి మీ అక్కను మాత్రం లేట్ నైట్ వరకు వర్క్ చేయించేవాడు. ఎంత బతిమిలాడినా పంపించేవాడు కాదు.
మానేయమని నేను చాలాసార్లు చెప్పాను. కానీ చెల్లిని చదివిస్తున్నానని, మళ్ళీ ఇబ్బంది అవుతుందని, వేరేవి ట్రై చేస్తున్నా, ఏదైనా కన్ఫర్మ్ అయితే మానేస్తానని చెప్పేది. ఒకరోజు చెయ్యి పట్టుకొని తప్పుగా ప్రవర్తించేసరికి మీ అక్క కొట్టి జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? తర్వాత నేను ఫోన్ కూడా చేయలేదు తనకి. బాగానే ఉందక్క, వేరేవి ట్రై చేస్తుంది, ఇంకా ఇక్కడ ఓకే అవ్వలేదు. సరే నేను అర్జెంటుగా వెళ్ళేది ఉంది, ఎప్పుడైనా ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పు మీ అక్కకి, సరేనా? సరే అక్క, థ్యాంక్ యూ. ఛా, మా అక్క నా కోసం ఇంత కష్టపడుతుంటే నేనేమో ఏం తెలుసుకోకుండా చాలా తప్పుగా మాట్లాడాను, చాలాసార్లు గొడవ పడ్డాను. దేవా, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అక్క, సిరి, అక్క, నన్ను క్షమించు, నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నీ పట్ల, అనవసరంగా నీతో గొడవ పడ్డాను. సారీ అక్క, ఇంకెప్పుడు అలా ప్రవర్తించాను. సరేలే, దానికి ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయింది కదా. అక్క, నేను ఇక్కడే ఉంటాను. అదేంటి, ఎగ్జామ్స్ వరకు మీ ఫ్రెండ్స్తో ఉంటాన్నావు కదా. లేదక్క, ఇక్కడే ఉండి చదువుకుంటాను. సరేలే, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీకోసం టీ తీసుకొస్తాను. మా అక్క అలసిపోయి ఇంటికొచ్చి టీ అడిగితే దానికి కూడా నేను చాలాసార్లు గొడవపడ్డాను. నేను నీకేమైనా బానిసనా అని అన్నాను. ఛా, నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. వాడి మాయలో పడి నన్ను ఎంతగానో ప్రేమించే మా అక్కకి, దేవునికి కూడా దూరం అయ్యాను. సిరి, ఏంటి అన్నిసార్లు ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? ఏం లేదక్క, కంపెనీ కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి. స్పామ్ కాల్సా? అవును. సరే, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, వంట చేశాను, తిని చదువుకో. సరే అక్క, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు. దేవా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇది ఎలాగైనా ఓకే అవ్వాలి. ప్లీజ్ దేవా, నాకు ఎలాగైనా ఈ జాబ్ ఓకే అవ్వాలి. నీ దయని నా మీద ఉంచు తండ్రి. మిస్ సారా, ఎస్ సార్. సారీ మ్యామ్, యూ మే గో నౌ. ఏంటి దేవా, ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? నేనేం తప్పు చేశానని నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు? నేను అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉన్నా కదా. ప్రతిదీ నెగిటివ్గానే జరుగుతున్నప్పుడు నేను ఎలా నీ పట్ల విశ్వాసం, నమ్మకం పెంచుకోగలను? ఎంత ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూకి బయలుదేరినా ఇది కూడా రిజెక్ట్ అవుతుందేమో అనే భయం. అక్కడికి వెళ్ళేసరికి అదే నిజం అవ్వటం. నేను అనుమానపడుతున్నానని జరగట్లేదా? లేక నా జీవితంలో అసలు కార్యం చేయొద్దని అనుకుంటున్నావా దేవా? నా చెయ్యి విడిచిపెట్టేసావా తండ్రి? నేనెప్పుడు నీ మీద నమ్మకంతోనే ఉన్నాను కదా. అమ్మా సారా, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? పాస్టర్, ఏం లేదు పాస్టర్, ఊరికే ఇలా కూర్చున్నాను. పర్లేదు చెప్పమ్మా, నీ గురించి నాకు తెలీదా? ఎలాంటి సందర్భంలో అయినా చురుకుగా, చలాకీగా ఉండేదానివి. ఇంత డల్గా కూర్చుంటే ఊరికే కూర్చున్నానంటే ఎలా నమ్మగలను చెప్పు? అంకుల్, నా జాబ్ పోయి 2 నెలలు అవుతుంది. చాలా కంపెనీస్కి తిరిగాను, ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కాలేకపోయాను. ఇంట్లో పరిస్థితి అస్సలు బాలేదు. చెల్లి ఫీజు కట్టాలి, ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి, కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వమని. ఎంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు? ప్రసంగి 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అని. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, నువ్వు కోరుకునే దానికంటే గొప్పదేదో నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు అని. రెండవది, నువ్వు కోరుకునేది నీ జీవితంలోకి వస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని. ఈ 2 కారణాల వల్ల దేవుడు నువ్వు అడిగిన దానికి మౌనంగా ఉంటాడు. కొంతమంది ఇదే కావాలని దేవుణ్ణి గట్టిగా అడుగుతారు, దానికోసం ఉపవాసాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. కానీ దానివల్ల ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం వస్తుంది, నీ జీవితం పాడవుతుంది అని దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వెంత అడిగినా నీ మనస్సు మారేంత వరకు ఎదురు చూస్తాడు, కానీ ఇవ్వాలని అనుకోడు. కానీ కొంతమంది అలాగే మొండిగా ప్రవర్తిస్తారు. దేవుని ఉద్దేశం ఉందా లేదా ఏం పట్టించుకోరు, అడిగింది కావాలి అంతే. అలాంటి వారికి దేవుడు ఇస్తాడు, కానీ తరువాత దాని పర్యావరణం కూడా అనుభవిస్తారు. మళ్ళీ అప్పుడు నిందించేది కూడా దేవుణ్ణే, ఎందుకు నా జీవితంలోకి తీసుకొచ్చావు అని. ఇంకా మొదటిదానికి వస్తే ఎంతో ప్రార్థిస్తారు, దేవుని ఉద్దేశం కోసం ఎదురు చూస్తారు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు. అయితే
వీళ్ళ విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల వీళ్ళకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు వీళ్ళ జీవితంలో గొప్పది ఏదో చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో విశ్వాసానికి కూడా ఒక పరీక్ష ఉంటుంది. ఇన్ని రోజులు నమ్మకంగా విశ్వాసంతో ఉన్నావు కదా తల్లి, ఇంకొంచెం నమ్మకంగా ఉండు. నేను నీ జీవితంలో గొప్ప బహుమానం ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఆయన కూడా ఆ కార్యం జరిగే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్క మాట చెప్తానమ్మా, లోకానుసారమైన ప్రేమలన్నిటిలో తల్లి ప్రేమ గొప్పది అని అంటారు. అయితే దేవుని ప్రేమలో ఆ తల్లి ప్రేమ 1%. అంటే ఒక కన్న తల్లి తన బిడ్డ కోసం ఏమైనా చేస్తుంది, ఎంత మందినైనా ఎదిరిస్తుంది, తన సర్వం తన బిడ్డ కోసం ఇవ్వాలని అనుకుంటుంది. దేవుని ప్రేమలో 1% ప్రేమ కలిగిన తల్లే అంత చేస్తున్నప్పుడు 99% ఎక్కువ ప్రేమ కలిగిన దేవుడు ఎలా చేయి విడిచిపెడతాడు? ఎలా నిన్ను వదిలేస్తాడు? మనం ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చి తండ్రి నన్ను క్షమించండి అని అనగానే హక్కున చేర్చుకునేవాడే కానీ శిక్షించేవాడు కాదు. అలాంటిది ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడి ఆయన్ని నమ్ముకుని విశ్వాసంతో దేవుని కార్యం కోసం ఎదురు చూసే నీ జీవితంలో గొప్ప కార్యం చేయకుండా ఉండగలడా? ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చూసావు. ఇంకొంచెం ఓపికను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెచ్చుకో. ఏది ఏం జరిగినా, పరిస్థితులు ఎలా ఉన్నా నేను విడిచిపెట్టను దేవా. నా జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా నేను నీ చేయి పట్టుకుని నిలబడతాను అని ఆయనకు మాట ఇవ్వు. నీ జీవితంలో నువ్వు ఊహించలేని గొప్ప కార్యం జరుగుతుంది. చాలా బాధలో ఉండింటి అంకుల్. మిమ్మల్ని ఆ దేవుడే నా దగ్గరికి పంపించాడు. థ్యాంక్ యూ అంకుల్. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. మీరు చెప్పినట్టే ఆయన కార్యం కోసం ఓపికతో ఎదురు చూస్తాను. సరే తల్లి, ఇంకా ఇంటికి వెళ్ళు. దేవా, ఎన్ని రోజులు ప్రార్థించాను, కానీ ఏదో భయం, ఇది జరుగుతుందా అనే అనుమానం ఉండేది. అయితే నీ ప్రేమ ఎలాంటిదో ఈరోజు నాకు తెలిసేలా చేశావు తండ్రి. ఎలాంటి సందర్భంలో అయినా నీ చెయ్యి పట్టుకొని నిలబడతాను, వెనకడుగు వేయను, అవిశ్వాసాన్ని చూపించను. ఎన్ని రోజులు అయినా నమ్మకంతో నీ కార్యం కోసం ఎదురు చూస్తాను. పక్షులకి ఆహారాన్ని సమకూరుస్తున్నావు, నీ బిడ్డని నాకు కావాల్సినవి ఇవ్వలేవా? నేను నిన్ను నమ్ముతున్నాను దేవా, నా పోషకుడు నీవే. నీకు ఫోన్ నంబర్ ఇచ్చి అడ్రస్ కనుక్కోమని చెప్పి 2 రోజులైంది. ఇంతవరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అసలు? సారీ సార్, కనుక్కున్నాను. అది ఒక విలేజ్ అడ్రస్ ఉంది సార్. అంటే ఇప్పుడు ఉంటుంది రెంట్ అన్నమాట. అయితే నేను వెళ్ళడం కాదు, తననే ఇక్కడికి పిలిపిస్తాను. ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నా? నేను రాను, నన్ను వదిలే ప్లీజ్. నీ జోలికి రాను, దయచేసి నా ఫొటోస్ డిలీట్ చేయి. చూడు, 2 రోజుల నుంచి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు. రేపు కంపల్సరీ నేను చెప్పిన ప్లేస్కి రావాలి, లేదు ఇంకా నీ ఫొటోస్ నెట్లో కనిపిస్తాయి. దేవా, ఏంటి నా పరిస్థితి? పోనీ అక్కకి చెప్దామంటే ఆల్రెడీ తను చాలా ఫేస్ చేసింది. ఇప్పుడు ఇది కూడా చెప్తే ఇంకా భయపడుతుంది, టెన్షన్ పడుతుంది. వద్దులే, దీనికి నేనే ఒక సొల్యూషన్ వెతకాలి. నా వల్ల అక్కకి, అమ్మకి ఇబ్బందే కానీ ఏ ఉపయోగం లేదు. నా జీవితం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేనప్పుడు అసలు నేను ఎందుకు బతకడం? నా వల్ల అక్క వాళ్ళకి మంచి జరగకపోయినా పర్లేదు, చెడు జరగకుంటే చాలు. హలో, ఎవరు? మేడం, సారా గారా మాట్లాడుతుంది? అవును, నేను ఒరకల్ కాప్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు కుదిరితే ఎప్పుడైనా లేదా రేపు మార్నింగ్ 10 వరకైనా రాగలుగుతారా? తప్పకుండా వస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఒరకల్ కాప్ కంపెనీ అంటే వరల్డ్లోనే 4వ స్థానంలో ఉన్న పెద్ద కంపెనీ. ఆ కంపెనీకి నేను ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు వెళ్ళలేదు. వాళ్ళకి నా నంబర్ ఎలా తెలుసు? దేవా, నన్ను క్షమించు. నేను తీసుకున్న ఈ నిర్ణయం నీ ఉద్దేశం కాదని నాకు తెలుసు, కానీ నాకు ఇంకొక మార్గం కనిపించట్లేదు. సిరి, అక్క. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదక్క, కొంచెం హెడేక్గా ఉంది అంతే. అవునా? సరే, లేచి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతాను. ఆకలికి కూడా హెడేక్ వస్తుంది. నువ్వెక్కడికో రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక పెద్ద కంపెనీ నుంచి కాల్ వచ్చింది, ఇంటర్వ్యూకి రమ్మని. అక్కడికే వెళ్తున్నాను. అవునా? సరే, నువ్వు వెళ్ళు. మరి నేను ఫ్రెష్ అయి తింటాలే. సరే అయితే నేను వెళ్తాను. అక్క, ఒక్క నిమిషం. ఏంటి సిరి, ఏమైంది? ఏం లేదు, ఆల్ ద బెస్ట్.
ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ సారా. యా, 1 minute మేడం. లేదు సార్, రేపు కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు డౌట్ పడాల్సిందేం లేదు. మీరు భరోసా ఇచ్చారు, నాకు మీ మీద నమ్మకం ఉంది. 1 minute సార్. హలో సార్, సారా గారు వచ్చారు, పంపించమంటారా? పంపించు. ఓకే సార్, మిమ్మల్ని నేను రేపు మార్నింగ్ మీట్ అవుతాను. నాకు కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమిన్, కూర్చోండి. సార్ మీరు నేనే. మీరు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా, అప్పుడే మర్చిపోయారా? లేదు సార్, కానీ మీరిక్కడ అని. ఏం ఉండకూడదా? ఆ రోజు మీ పట్ల ఏదైనా తప్పుగా ప్రవర్తించుంటే సారీ సార్. నో అలా ఏం ప్రవర్తించలేదు. నన్ను రమ్మని పిలిచారు. పాయింట్కి వస్తాను. ఏం లేదు, నాకు నమ్మకమైన ఒక మంచి పిఏ కావాలి. దానికి తగ్గ అర్హత ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నాను. మిమ్మల్ని చూశాక, మీ గురించి తెలుసుకున్నాక మీరైతే బాగుంటుందని అనుకున్నాను. అందుకే పిలిపించాను. నిజంగానా సార్? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి, ఎందుకంటే ఇది నిజం. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, ఇది నిజమా లేక నేను కలలో ఉన్నానా అనిపిస్తుంది. సో మీకు ఒక కార్ ఇంకా ఒక ఫ్లాట్ ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ ఉండొచ్చు. ఇంకా ప్యాకేజ్ విషయానికి వస్తే మేనేజర్ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవన్నీ మీకు ఓకే అయితే మీరు రేపటి నుంచే జాయిన్ అవ్వచ్చు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెంటనే సిరి దగ్గరికి వెళ్ళు. తను తప్పుడు నిర్ణయం తీసుకుంది. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడి, నేను తన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నానో, తన పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నానో తెలియచేయి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా పేరు మార్తా. మీరేదో బాధలో కనిపిస్తుంటే మాట్లాడదామని వచ్చాను. మీకు అనవసరం, మీ పని మీరు చూసుకోండి. నా పని మీదే ఉన్నాను. అంటే విజువల్స్ చూస్తున్నాను. ఎంత అందంగా ఉంది కదా ప్రకృతి, సృష్టిని అంత అందంగా చేసిన దేవుడు తన స్వరూపంలో ఉన్న మనల్ని ఇంకా ఎంత అపురూపంగా అందంగా నిర్మించి ఉంటాడు. నోటితో పలికిన సృష్టికే ఇంత అందంగా మెరుగులు దిద్దిన దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన మన పట్ల ఇంకెంత మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. తను మాట్లాడుతుంటే ఎందుకో నాకు తెలియని మనశ్శాంతి, నెమ్మది కలుగుతున్నట్టు ఉంది. ఇంకా తను చెప్పేది వినాలని అనిపిస్తుంది. సరేలే, ఎలాగో చనిపోదామని నిర్ణయించుకున్నాను. కొద్దిసేపు తను చెప్పేది విందాం. మీరు చెప్పేది నిజమే అవ్వచ్చు, కానీ కొందరి జీవితాలలో ఆ సృష్టికి ఉన్న మెరుగు కూడా వాళ్ళ జీవితంలో కనిపించదు. కనిపించట్లేదు అంటే వాళ్ళు చూడట్లేదనే కదా అర్థం. దేవుడు ఇర్మియా 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని. అంటే మనం ఒక పిండంగా తల్లి గర్భంలోకి రాకముందే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడంట. మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయాలి, మనల్ని ఎంత గొప్ప స్థానంలో ఉంచాలి, మనం ఎలా ఆయన పట్ల నడుచుకోవాలి, ఇలా అన్ని ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకున్నాడంట. ఒక వ్యక్తి పిండంగా మార్చబడుతున్నప్పుడు దేవుడు వారి పట్ల కొన్ని అద్భుత ప్రణాళికలతో ఆ పిండాన్ని, ఆ వ్యక్తిని భూమి మీదికి పంపిస్తాడు. ఆయన మన పట్ల ఉంచిన ప్రణాళికలు మన జీవితంలో జరగడం చూడటానికి సృష్టి కూడా మిగుల అపేక్షతో దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము ఎదురు చూస్తుందంట. ఈరోజు పుట్టి రేపు నశించే గడ్డినే అంత అందంగా తీర్చిదిద్దిన దేవుడు ఆయన పిల్లలమైన మన పట్ల ఎంత గొప్ప ఉద్దేశాలను కలిగి ఉంటాడు. రోమా 8:17లో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిమిప్పబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూల్గుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు
ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. రక్షించబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరుగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 100 మంది నీతిమంతులు చెరపట్టబడి ఉన్నారు. వాళ్ళెంతో గొప్పవాళ్ళు. ఇదిగో నీ ఒక్క కొడుకు ప్రాణమిస్తే వాళ్ళందరూ విడిపింపబడతారు అని అంటే ఏ తల్లి ఏ తండ్రి దానికి ఒప్పుకోరు. వాళ్ళు నీతిమంతులైతే నాకెందుకు? ఎంత మంచి వాళ్ళైతే నాకెందుకు? నా కొడుకు వాళ్ళకంటే నాకెంతో ఎక్కువ అని తన కొడుకును బలిగా ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ మనం నీతిమంతులము కాము, మంచి వాళ్ళము కాము. కానీ మన కొరకు మనం సాతాను చేతిలోకి వెళ్ళి నాశన కూపంలోకి వెళ్లకుండా కాపాడటానికి, మనం నశించకుండా ఉండటానికి ఆయన తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. అలాంటిది మన పరిస్థితులు మార్చలేడా? మన జీవితాన్ని మార్చలేడా? విశ్వాసంతో ఆ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడుమని సెలవీయగా అది పడును అని అంటాడు దేవుడు. అలాంటిది అదే విశ్వాసంతో మన జీవితంలో ఉన్నటువంటి కొండలాంటి పరిస్థితులన్నీ అగాధ లోయలో పడునుగాక అని అంటే అవి వెళ్లకుండా ఉంటాయా? చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీలలు బాధపడలేదు. అంతా దేవుడే చూసుకుంటాడు అని సంతోషంతో పాటలు పాడుతూ నాట్యం చేశారు. చివరికి వాళ్ళ విశ్వాసమే నిజమయ్యి ఆ చెరసాల గోడలు బద్దలయ్యాయి. సింహాల గుహలో దానియేలును వేసినప్పుడు అంతా నా దేవుడే చూసుకుంటాడు అని విశ్వాసంతో సింహాల మధ్యలో కూడా ధైర్యంగా నిలబడ్డాడు. తన నమ్మకం, విశ్వాసం సింహాల నోళ్లు మూయించింది. చివరికి ఆ గుహ నుంచి బయటపడ్డాడు. ఇలా ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుని యందు విశ్వాసముంచిన వారి పట్ల జరిగాయి. అలాంటి కార్యాలు ఎలాంటి వారి పట్ల జరుగుతాయి అని అంటే ఆయన మీద నమ్మకం, విశ్వాసం పెట్టుకొని ఆయన కార్యం కోసం ఎదురు చూసే వారి జీవితాలలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. మీరెవరో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా నా కోసమే దేవుడు మిమ్మల్ని పంపించి ఇలా మాట్లాడిస్తున్నాడేమో. మీకు తెలుసా, నేను ఇక్కడికి సూసైడ్ చేసుకుందామని వచ్చాను. కానీ మీ మాటల వల్ల దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నా పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసుకున్నాను. ఇప్పుడున్న చిన్న చిన్న సమస్యలు నా కాలి గోటిని కూడా తాకలేవని నేను ధైర్యంగా ఉండొచ్చని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎప్పుడు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను. సిరి ఏంటక్క చాలా సంతోషంగా కనిపిస్తున్నా? నాకు జాబ్ వచ్చింది, పర్సనల్ అసిస్టెంట్గా. వావ్, కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ మంత్ ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళే ఒక ఫ్లాట్ ఇంకా కార్ ప్రొవైడ్ చేస్తున్నారంట. మనం రేపే వెళ్ళిపోవచ్చు, కానీ సడన్గా వెళ్ళిపోతామంటే ఓనర్ ఒప్పుకోడు. అందుకే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతున్నాం. వావ్, గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్. ఐఎమ్ సో హ్యాపీ. అవును, అంతా దేవుడి దయ. సరే, ఫస్ట్ ప్రే చేసుకుందాం పద. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి కదా. చూడు, నువ్వేమైనా చేసుకో, నువ్వు చెప్పింది మాత్రం నేను అస్సలు చేయను. మాకెవరు లేరు, మేమేమైనా అనాథలమని అనుకుంటున్నావా? నేను ఇష్టపడ్డాను, నీ గురించి మా వాళ్లకు చెప్తే నిన్నేమైనా చేస్తారేమో అని భయపడి ఎవ్వరికీ చెప్పలేదు.
నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే మా వాళ్లకు చెప్పాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నన్ను బెదిరించిన నీ ప్రతి కాల్ రికార్డ్ నేను రికార్డ్ చేశాను. అవి కానీ పోలీస్ వాళ్ళకి ఇచ్చానంటే నీ భరతం పడతారు. ఎవరో ఎందుకు, మా మావయ్య పోలీస్ ఇన్స్పెక్టర్. ఆయనకు చెప్పినా నిన్ను ఎవ్వరికీ తెలియకుండా ఎన్కౌంటర్ చేసి సముద్రంలో పడేయగలడు. ఎందుకులే, ఇష్టపడ్డ వాళ్ళని అలా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నువ్వేం చేసినా ఊరుకున్నాను. నువ్వు మారతావని వెయిట్ చేశాను. ఇంకా నీ నుంచి నాకు ఒక్క ఫోన్ వచ్చినా నీ హిస్టరీ మొత్తం మా మావయ్య చేతిలో ఉంటుంది. పెట్టే ఫోన్. దేవా, నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా తన నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. ఉండకుండానట్లు సహాయం చేయండి తండ్రి. ఏంట్రా, ఒప్పుకుందా? వస్తానందా? వస్తానంది. పోలీస్ స్టేషన్కి. వాళ్ళ మామయ్య ఎస్ఐ అంట. మన కాల్స్ అన్నీ రికార్డ్ చేసిందంట. అవన్నీ పోలీస్ వాళ్లకు ఇస్తానని బెదిరించింది. అంటే దానికి నువ్వు భయపడ్డావా? ఇలాంటివి ఎన్ని చూడలేదు. మళ్ళీ కాల్ చేసి రాకపోతే నెట్లో ఫొటోస్ పెడతానని చెప్పు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ చేతిలో తన్నులు తినాలని, ఎన్కౌంటర్ అవ్వాలని నీకుంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడుకో. మా నాన్నకు నేను చేసే ఈ పనులేం తెలీదు. ఒక్కసారి తెలిసిందా నా సంగతి అంతే. ఇది కాకపోతే ఇంకొకటి. అంతేకాని నేను రిస్క్ మాత్రం తీసుకోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రా, ఇలా కూర్చో. సార్ రమ్మన్నారు. ఏంటి మేడం, ఎగ్జామ్స్ డేట్స్ దగ్గర పడుతున్నాయి. మీరు ఇంతవరకు ఫీజు కట్టలేదు. ఈ వీక్, నెక్స్ట్ వీక్ అంటున్నారు. సారీ సార్, ఎన్ని రోజులు నాకు జాబ్ లేక డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. ఎవరినైనా అప్పడిగినా సరే రేపటిలోపు మీ ఫీజు కట్టేస్తాను. మేడం, రేపు ఎల్లుండి వద్దు. నెక్స్ట్ మండే హాల్ టికెట్స్ ఇస్తున్నాం. మీరు సాటర్డే లోపు అమౌంట్ కడితే మీ చెల్లికి హాల్ టికెట్ ఇస్తాం. లేదంటే మీ ఇష్టం. ఇంకా లేదు సార్, తప్పకుండా కడతాను. మీరు నాకు 1 వీక్ టైం ఇచ్చారు, అది చాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా? సార్ని అడగనా అడ్వాన్స్? వద్దొద్దు, జాయిన్ అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే అడ్వాన్స్ అడిగితే చీప్గా ఉంటుంది. మరెలా? అమ్మని ఎవరైనా అప్పడగమని చెప్పనా? ఎలాగూ నాకు నెక్స్ట్ మంత్ శాలరీ పడుతుంది కదా, అప్పుడు ఇచ్చేస్తాను. దేవా, ఏంటి నా జీవితం ఇంకా మారదా అనే పరిస్థితి నుంచి నా జీవితంలో నేను ఊహించలేని గొప్ప మేలుతో నన్ను నింపి నన్ను ఆశ్చర్యభరితనే చేశావు తండ్రి. చెల్లి ఫీజు విషయంలో కూడా నీ సహాయాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా రేపే నా ఫస్ట్ డే. జాబ్లో ఎలాంటి మిస్టేక్స్, ఎలాంటి మర్చిపోయే పరిస్థితులు రాకుండా అన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో తెలివిని, వివేచనను దయచేయండి. నా మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ ఎక్కడా కూడా నిన్ను అవమానపరిచే విధంగా, నీకు విరుద్ధంగా పనిచేయకున్నట్లు నీ తోడును, నీ కాపుదలను అనుగ్రహించండి. నేనున్న ప్రదేశం అంతా నీ సన్నిధి ప్రకాశంతో నింపండి. నన్ను చూస్తున్న వారిలో కానీ, నాతో మాట్లాడుతున్న వారిలో కానీ, నాతో పాటు పనిచేస్తున్న వారిలో కానీ నా పట్ల మంచి ఉద్దేశం, కనికరం, ప్రేమ మాత్రమే కలగాలి కానీ ద్వేషం, అసూయ కలగకుండానట్లు సహాయం చేయండి. అందరినీ సమానంగా చూసి అందరితో కలివిడిగా ఉండగలిగే మనస్తత్వాన్ని అనుగ్రహించండి. నేను ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థానంలో ఉన్నా కేవలం నిన్ను మహిమపరిచే విధంగా ఉండునట్లు నన్ను నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి, బస్ స్టాప్లో ఉన్నావా? సరే సరే, అక్కడే ఉండవు, నేను వస్తున్నాను. అమ్మా, ఏంటమ్మా ఇలా సడన్గా ఒక మాట కూడా చెప్పకుండా వచ్చావు? ఒకవేళ నాకు తెలియక నేను ఫోన్ లిఫ్ట్ చేయకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? నువ్వు ముందే చెప్తే నేను ఇక్కడికి వచ్చి వెయిట్ చేసేదాన్ని కదా. సరే పద. ఏం లేదమ్మా, గ్రూప్లో నేను వేసిన అమౌంట్ వచ్చింది. అవి తీసుకుని వెంటనే మీ దగ్గరికి బయలుదేరాను. మీకేమైనా ఉపయోగపడతాయేమోనని. అదేంటమ్మా, ఆ చిట్టి డబ్బులతో నువ్వు కదువ పెట్టిన కమ్మలు తెచ్చుకుంటా అన్నావు కదా. అవి ఎప్పుడైనా తెచ్చుకుంటాలే. మొన్నటి వరకు జాబ్ కూడా లేదు నీకు. మీరు ఎలా ఉన్నారో అని నాకు సరిగా అన్నం కూడా తినాలనిపించలేదు. అందుకే డబ్బులు రాగానే ఏం ఆలోచించకుండా వెంటనే బయలుదేరాను. సార్ మొత్తం పేమెంట్ ఇచ్చేసినట్టే కదా? చెప్పిన టైం కంటే ముందే ఇచ్చారు. సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మాయి మాకు బాగా నచ్చింది.
మీకు కూడా అబ్బాయి నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అమ్మా ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఇప్పుడే ఎందుకు? ఇప్పుడిప్పుడే మన పరిస్థితి చక్కబడుతుంది. మళ్ళీ పెళ్ళి అని అప్పులు అని ఎందుకు? చెల్లికి కూడా జాబ్ వచ్చింది కదా, ఇంకెందుకు భయం? దేవుడే పంపించినట్టుగా వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారు. వద్దనుకోవడానికి ఏ కారణాలు లేవు. అబ్బాయి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అంతకంటే ముఖ్యంగా దేవుడంటే భయం భక్తి కలవాడంట. నేను అన్నీ తెలుసుకున్నాకే ఇంటికి చూడటానికి రమ్మన్నాను. నీకు అబ్బాయి నచ్చలేదా? లేదంటే చెప్పు, వద్దని చెప్తాను. లేదమ్మా, అబ్బాయి బాగానే ఉన్నాడు. ఇంకా మిగతా విషయాలన్నీ మేం చూసుకుంటాం, నువ్వేం ఆలోచించకు. ఇంతవరకు దేవుడు ముందుండి ఎలా నడిపించాడో ఇక ముందు కూడా అలాగే నడిపిస్తాడు. సరే అమ్మా, నీ ఇష్టం. దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయనే మనకు నమ్ముకునదగిన సహాయకుడై ఉన్నాడు. కొన్ని సందర్భాలలో జీవితంలో ఏం సాధించాను, అన్ని కష్టాలే, చచ్చిపోతే బాగుండు, నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదని అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంటే అది మీ ఆలోచన కాదు, దుష్టుని ఆలోచన అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దేవుడెప్పుడు మనల్ని పనికిరాని వానిగా ఉంచాడు. ప్రతి మనిషిలో ఒక ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఉంటుంది. అదేంటి అని తెలుసుకున్నప్పుడు మన జీవితం అందంగా కనిపిస్తుంది. బ్రతకడానికి ఒక ఉద్దేశం తెలుస్తుంది. దేవుని ప్రణాళిక ఎలా తెలుసుకోవాలి అనంటే దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు ఆయన మన పట్ల ఉంచిన ప్రణాళిక మనకు తెలుస్తుంది. చివరిగా ఒక మాట, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. సూసైడ్ అనే ఆలోచన వచ్చింది అంటే సాతాను రెచ్చగొడుతున్నాడు అని అర్థం. దేవుని మీద మీకు నమ్మకం లేదని అర్థం. వాడి మాట నువ్వు వింటున్నావంటే అక్కడ సాతాను చేతుల్లో దేవుణ్ణి ఓడిస్తున్నావని అర్థం. నీ బిడ్డ విషయంలో నువ్వు అనుకున్న ప్రణాళిక నేను నెరవేర్చబడనివ్వను అని సాతాను అంటే నెరవేర్చి తీరుతాను అని దేవుడు అంటాడు. దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడకుండానే సాతాను మాట విని తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు సాతాను చేతుల్లో దేవుడు ఓడిపోయినట్టే అవుతుంది. మనం దేవుణ్ణి గెలిపించే వారిగా, ఆయన్ని సంతోషపెట్టే వారిగా మాత్రమే ఉండాలి, కానీ ఆయన కళ్ళల్లో నీళ్లు తెప్పించే వారిగా మాత్రం ఉండకూడదు. అలా ఉండాలని కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.